డిసెంబర్ 15, 2025 సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నగర శివార్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం హార్ట్ఫుల్నెస్ కాన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈ ఆశ్రమం శ్రీ రామచంద్ర మిషన్ అభివృద్ధి చేసిన సుమారు 1400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కాన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా విశిష్ట గుర్తింపు పొందింది. అంతేకాకుండా 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో జీవ వైవిధ్య కేంద్రంగా నిలుస్తూ దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాదాపు 4 గంటల పాటు విస్తృత పర్యటన చేశారు. దాజీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఆశ్రమంలోని పలు విభాగాలను స్వయంగా చూపించారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు, హార్ట్ఫుల్నెస్ మార్గదర్శకులైన పూజ్య శ్రీ కమలేష్ పటేల్ దాజీ గారు ఆశ్రమంలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారు దాజీ గారికి పుష్పగుచ్చాన్నిచ్చి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబు గారు దాజీతో కలిసి ట్రీ కన్జర్వేషన్ సెంటర్ను సందర్శించారు. భవిష్యత్తులో ఏ చెట్టు కూడా అంతరించిపోకూడదు అన్నది దాజీ గారి ముఖ్యోద్దేశం. ఆ లక్ష్యంతోనే దాజీ ఈ హార్ట్ఫుల్నెస్ ట్రీ కన్జర్వేషన్ సెంటర్ వృక్ష సంరక్షణ కేంద్రంను స్థాపించారు. అక్కడి కార్యనిర్వాహకులు, శాస్త్రజ్ఞులు చంద్రబాబు నాయుడు గారికి కాన్హా శాంతివనంలో జరుగుతున్న శాస్త్రీయ వృక్ష శాస్త్ర పరిశోధనల గురించి వివరించారు. టిష్యూ కల్చర్ ప్రక్రియ ఉపయోగించి అంతరించిపోతున్న వృక్ష జాతుల సంరక్షణ, చీడపీడ వ్యాధులు రాని పంటల గురించి వివరించారు. అటుపై చంద్రబాబు నాయుడు గారు రెయిన్ ఫారెస్టును సందర్శించారు. ఇది ఒక మనస్సును అబ్బురపరిచే జీవ వైవిధ్యం. సంవత్సరం పొడుగునా ఇవి ఆకుపచ్చగానే ఉంటాయి. మండు వేసవిలో సాయంత్రం పూట 5 లేక 10 నిమిషాల పాటు రెయిన్ గన్స్ ఉపయోగించి వర్షాన్ని వచ్చేలా చేస్తారు. అక్కడ చేపడుతున్న జీవ వైవిధ్యం, పర్యావరణ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వీక్షించారు. రెయిన్ ఫారెస్ట్ రూపకల్పన, దానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దాజీ ఆయనకు వివరించారు. ఇక్కడి ఫారెస్ట్ నిపుణులు వివిధ రకాల ప్రదేశాల నుండి తెచ్చిన అసాధారణ వృక్ష జాతుల గురించి చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని దాజీ గారు, చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు. అలాగే ధ్యాన మందిరం వెలుపల ఉన్న వర్షపు నీటి సంరక్షణ ప్రాంతమైన బాబూజీ వనాన్ని, బయోచార్ కేంద్రాన్ని కూడా ఏపీ ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడి వ్యవసాయ నిపుణులు బయోచార్ ఉపయోగాలు, వాటిపై జరిపిన పరిశోధనల ద్వారా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించడంలో హార్ట్ఫుల్నెస్ సాధించిన విజయాల గురించి వివరించారు. పుల్లెల గోపీచంద్ స్టేడియం సందర్శించి అక్కడి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అకాడమీ ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రాన్ని చంద్రబాబు గారు పరిశీలించారు. గోపీచంద్ నేతృత్వంలో ఇక్కడ చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలపై ఆసక్తి వ్యక్తం చేశారు. అక్కడ పిల్లలతో కాసేపు సంభాషించారు. అక్కడి ట్యూటర్లు హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏ విధంగా యువతను గ్లోబల్ లీడర్లుగా తయారు చేస్తుందో తెలియపరిచారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ కాన్హా శాంతివనాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతమని, ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం ఇక్కడ కనిపిస్తోందని ప్రశంసించారు.